హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సైడ్కి చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ల్యాంబోర్గినీ సియాన్. సో ఈ ల్యాంబోర్గినీ సియాన్ ఏంటంటే, ఇప్పుడు అవెంటెడర్ కార్ మీకు తెలుసు కదా, దాని హెవీ మోడెడ్ వర్జన్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ మోడల్. సో ఆల్రెడీ ఇప్పటివరకు మీరు ల్యాంబోర్గినీలో హురాకాన్స్ కానీ, అవెంటెడర్ ఎస్విజే, హురాకాన్, ఎస్టీఓ, ఈవో అన్నీ మీరు చూసే ఉంటారు. బట్ ఈ కారు చాలా స్పెషల్, ఎందుకంటే ఇవి చాలా రేర్ ప్రోడక్ట్స్ అండ్ ఇవి కొన్ని పీసెస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ నేను దుబాయ్లో విఐపి మోటార్స్లో ఉన్నా. సో ఇక్కడ ఈ కార్ అనేది డిస్ప్లేలో ఉంది. సో చాలా రేర్, ప్రొడక్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో స్పెషాలిటీ ఏంటంటే, ఇది యాక్చువల్లీ హైపర్ కారు, హైబ్రిడ్ తోటి. సో మీకు ఐసీ ఇంజన్ ఉంటుంది, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. సో రెండు కాంబినేషన్లో మీకు ఈ కార్ అనేది పనిచేస్తుంది. ఈ కారు ఆల్ వీల్ డ్రైవ్ తోటి వస్తుంది. టాప్ స్పీడ్ ఏమో 350 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్తుంది. ఇమాజిన్ చేసుకోండి, ఈ కారు అసలు ఎంత, చాలా హైట్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది. 350 టాప్ స్పీడ్ అంటే అసలు మాటలు లేవన్నమాట. పవర్ ఫిగర్స్ కానీ అవన్నీ కూడా ఒక హైపర్ కార్ లుక్ అయితే ఉంటుందో ఆ లుక్ అయితే వస్తుంది. కానీ ఫ్రంట్ నుంచి చూస్తున్నప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, ఇది చూస్తే కొంచెం ల్యాంబోర్గినీ వెనెనో ఏదైతే ఉందో సేమ్ ఆ డిజైన్ అనిపించింది. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ అంటే రియర్ సెక్షన్ అంతా చూస్తే మాత్రం మళ్ళీ డిఫరెన్స్ అనేది. సో ఈ ల్యాంబోర్గినీ సియాన్ ఈ కార్ ఉంది కదా, ఈ కార్ అంతా కూడా హెక్సాగోనల్ డిజైన్స్ తోటి వస్తుంది. సో అవన్నీ కూడా నేను మీకు ఒక క్విక్ వాక్ అరౌండ్లో చూస్తాను. సో నార్మల్గా మీకు ఇంజన్ పవర్ ఫిగర్స్ అని చెప్పేసి కార్ కూడా మొత్తం ఒకసారి వాక్ అరౌండ్ అంతా కూడా చూపిస్తాను. లాస్ట్కి దీని ప్రైస్ కూడా చెప్తాను, ఎంత స్పీడ్ వెళ్తుంది, లైక్ 0 to 100 ఎంత వెళ్తుంది, అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు వాక్ అరౌండ్లో అన్నీ చెప్తాను. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఎక్స్క్లూజివ్ వీడియో మన ఛానల్లో, ల్యాంబోర్గినీ సియాన్ది. యాక్చువల్లీ ఈ సియాన్ కార్ కూడా నేను డైకాస్ట్ కార్ అనేది మొన్నే కొన్నా. ఆ కార్ని ఇప్పుడు రియల్గా నా కళ్ళ ముందు చూస్తున్నా. ఆ టాయ్ కార్ ఎగ్జాక్ట్లీ సేమ్ అదే విధంగా ఉంది. కలర్ కూడా ఇదే కలర్, నేను తీసుకున్నది కూడా ఇదే కలర్. ఐఎమ్ హ్యాపీ దట్ టాయ్ కార్ నేను కొన్నది కళ్ళ ముందు ఉంది, దాన్ని మళ్ళీ వీడియో చేస్తున్నా. ఇది హైలైట్ అనమాట. కార్ అయితే బాగుంది. సో ఫస్ట్ పర్సన్ వ్యూ చూస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే. నౌ లెట్స్ గెట్ ఇంటు ద ఫస్ట్ పర్సన్ వ్యూ. సో దిస్ ఈజ్ ల్యాంబోర్గినీ సియాన్. సో నేను డిజైన్ లాంగ్వేజ్ చెప్పాను కదా, ఫ్రంట్ నుంచి చూస్తే సేమ్ వెనెనోలో వచ్చిన లైట్స్ లాగానే వచ్చాయి. సో వరల్డ్లో కూడా కొన్ని పీసెస్ మాత్రమే తయారు చేస్తారనమాట ఇవి. దాంట్లో ఒక కార్ అనేది ఇక్కడ ఉంది. ఎంత లో ఉంది కార్ మొత్తం కార్బన్ ఫైబరే. ఇప్పుడు ఇది యాక్చువల్లీ కలర్ కూడా కాదు, డైరెక్ట్ కార్బన్ ఫైబర్ ఇదంతా కూడా. సో ఇది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఎవ్రీథింగ్ ఇదంతా కూడా కార్బన్ ఫైబరే. గ్లాస్కి మొత్తం ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది కార్ అయితే. గ్రీన్ యాక్సెంట్స్ ఇవన్నీ ఉండడంతో కొంచెం ఎలివేట్ అవుతుంది. అంటే మనకి సైడ్కి అలాయ్ వీల్స్ ఇవి ఉన్నాయి కదా, వీటితోటి కొంచెం కార్ అనేది ఎలివేషన్ వస్తుంది. ప్యూర్ కార్బన్ ఫైబర్ విత్ గ్రీన్ కలర్ యాక్సెంట్స్ ఈ కార్. సో ఇది సైడ్ ప్రొఫైల్లో ఈ విధంగా ఉంటుంది. సో బ్యూటీ అంతా కూడా దీని వెనకాల సైడ్ ఉంది. సో వెనకాల హైపర్ కార్ ఎందుకు అంటున్నామంటే, వెనకాల ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది. రోడ్ మీద వెళ్తుంటే అసలు దీని లుక్కే వేరే. అసలు నేను హెక్సాగోనల్ డిజైన్ అన్నా కదా, సో ఇక్కడ లైట్స్ ఉన్నాయా, ఈ లైట్స్ అన్నీ కూడా షేప్ అంతా హెక్సాగోనల్ షేప్లో వచ్చాయి చూడండి. ఇది సో కంప్లీట్లీ కార్బన్ ఫైబర్ అండ్ డ్యూయల్ ఎగ్జాస్ట్ వచ్చింది, డిఫ్యూజర్ ఉంది. సో నేను మీకు ఇంజన్ గురించి చెప్తాను. సో దీంట్లో ఉంది V12 ఇంజన్. సో ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఈ పైన కూడా అంతా కూడా గ్లాస్ ప్యానెల్స్ ఉన్నాయి. సో ఈ V12 ఇంజన్ ఏదైతే పెట్రోల్ ఇంజన్ ఉంటుందో, ఈ ఓన్లీ ఇంజన్ పవరే మీకు 785 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అడిషనల్గా ఈ మోటార్ ఉంటుంది కదా ఏదైతే, ఆ మోటార్ మీకు 34 HP పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో కంబైన్డ్గా చూసుకుంటే మీకు క్లోజ్ టు 819 HP పవర్ అనేది ఈ కార్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు టర్బో చార్జ్డ్ డైరెక్ట్ ఇంజెక్షన్ సిస్టమ్ తోటి వస్తుంది. హైబ్రిడ్ కాబట్టి ఓవరాల్గా మీకు కార్ అనేది 4 వీల్ పవర్ తోటి వస్తుంది. సో మీకు టాప్ స్పీడ్ క్లోజ్ టు 350 స్పీడ్ వెళ్తుంది. అండ్ 0 to 100 చూసుకుంటే ఇది 2.5 సెకండ్స్ వరకు 0 to 100 క్లెయిమ్ ఉంది. సో 0 to 62 మైల్స్ అట్లా చూసుకుంటేనేమో మీకు 2.8 దాకా వెళ్తుంది. సో ఇది దీని టాప్ స్పీడ్ రికార్డ్ అనమాట. సో ఇవన్నీ హైపర్ కార్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 2.5 to 2.8 సెకండ్స్ వరకు దీని 0 to 100 స్పీడ్స్ అనేవి ఉన్నాయి. సో ఇది సింపుల్గా దీని ఇంజన్ గురించి. సో ఫ్రంట్ అంతా కూడా ఎంటీ ఉంటుంది. సో ఫ్రంట్ దీన్ని ఓపెన్ చేస్తే ఏంటంటే ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మీకు ఫ్రంట్ పార్ట్లో చూసుకుంటే ఇదంతా కూడా ఎయిర్ ఇంటేక్స్. మీకు లోపలంతా కూడా మీకు రేడియేటర్స్ అనేవి ఉంటాయి కూలింగ్ కోసం. అండ్ ఇది కూడా యాక్టివ్ వెంట్ ఇదంతా కూడా. సో ఇక్కడ నుంచి ఎయిర్ అనేది డైరెక్ట్గా లోపల వెళ్తుంది. కార్బన్ ఫైబర్ ఇదంతా కూడా టోటల్ DRL. మెయిన్ హెడ్ ల్యాంప్ అనేది ఆ ప్లేస్లో ఉంది. అండ్ ఇట్స్ ఎస్ ల్యాంబోర్గినీ, ఇది ల్యాంబోర్గినీ లోగో. అండ్ ఇక్కడ కూడా మీకు ఎయిర్ వెంట్ అనేది ఉంది లోపల వెళ్ళడానికి. సో టోటల్ ఏంటంటే ఇది ఏరోడైనమిక్ షేప్ అనేది చాలా ఎక్కువ ఉంది. మీకు వైపర్స్ కూడా 2 వైపర్స్ వస్తున్నాయి. జనరల్గా హైపర్ కార్స్లో ఒకటే వస్తుంది, కానీ దీనిలో 2 వస్తున్నాయి. విండ్షీల్డ్ కూడా చాలా పెద్దగా ఉంది అండ్ వైడ్గా ఉంది అనమాట. సో ఇది దూరం నుంచి చూస్తున్నప్పుడు కార్ అయితే ఈ విధంగా కనబడుతుంది.
అండ్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్కి వస్తే మనకి వీల్స్ ఉన్నాయి కదా, వీల్స్లో మీకు ఫ్రంట్ ఏమో మీకు 20 ఇంచ్ అలై వీల్ వస్తుంది. సో ఇక్కడ టైర్ సెక్షన్స్ వేరే ఉంటాయి. సో ఫ్రంట్ ఒక టైర్ సెక్షన్ ఉంటుంది, రియర్ ఏమో టైర్ సెక్షన్ వేరే ఉంటుంది. అండ్ ఈ బ్రేక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కార్బన్ సిరామిక్ బ్రేక్స్. మీకు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అంటే బ్రేకింగ్ లైక్ స్టాపింగ్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో చాలా అంటే చాలా తగ్గుతుంది. ఇంత పవర్ ఉన్న కార్కి మరి ఆపాలంటే ఈ మాత్రం బ్రేక్స్ అయితే ఉండాలి. ఇట్స్ ఎస్ ల్యాంబోర్గిని. అండ్ ఇక్కడ కూడా సైడ్కి ఎయిర్ వెంట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఎయిర్ అనేది కట్ కావడానికి కంప్లీట్లీ ఏరోడైనమిక్. అండ్ ఇక్కడ చూడండి ఈ డిజైన్లో. సో ఇప్పుడు సైడ్ పార్ట్లో వస్తే ఇక్కడ నుంచి ఎయిర్ మొత్తం డైరెక్ట్ అంతా కూడా డైరెక్ట్ రేడియేటర్కి వెళ్ళిపోతుంది. సో ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడంతా రేడియేటర్ ఉంది, వెనకాల రేడియేటర్ ఉంది. సో ఇక్కడ నుంచి ఎయిర్ అంతా పాస్ అవ్వకుంటూ మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి బయటకు వస్తుంది అనమాట, ఈ ప్లేస్ నుంచి. సో ఇట్లా కంప్లీట్ మీకు హైపర్ కార్స్ అన్నింటిలో కూడా రేడియేటర్స్ ఫ్రంట్ ఉంటాయి, రియర్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇదంతా కూడా బాడీ ప్యానెల్ చూడండి, కంప్లీట్లీ ఏరోడైనమిక్, ఎవ్రీథింగ్ కార్బన్ ఫైబర్. అండ్ ఇది కంపెనీ ఫ్లాగ్ మనకి డిజైన్లో వచ్చింది. ఈ అటెన్షన్ టు డీటెయిల్ ఇది ఉంది కదా, ఇది చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. అండ్ ఈ కలర్ కూడా దీంట్లో ఫినిషింగ్ వచ్చేసింది. ఈ కార్బన్ ఫైబర్ లోపల లైట్ గ్రీన్లో వచ్చేసింది, చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది అది. అండ్ ఇక్కడ సైడ్ స్కర్ట్ అనేది వచ్చింది, ఇది సపరేట్ ఉంది, కింద కూడా సపరేట్ వచ్చింది. అండ్ రియర్ టైర్ కూడా చూస్తాను. రియర్ ఏమో మీకు 21 ఇంచ్ వచ్చింది, ముందేమో మీకు 20 ఇంచ్ ఉండే. ఈ 355/25 ZR21. సో టైర్ సైజ్ డిఫరెన్స్ ఉంది. మీకు బ్యాక్ సైడ్ నుంచి చూస్తాను టైర్ ఎంత పెద్దగా ఉంది చూడండి ఒక్కసారి. సో ఈ పొజిషన్లో చూడండి ఎంత పెద్దగా ఉంది టైర్, ఆల్మోస్ట్ బాడీకి బయటకు వచ్చేసింది టైర్, అంత పెద్దగా ఉంది. అండ్ ఇదంతా కూడా ఫార్ములా కార్స్ ఇన్స్పైర్డ్ టైప్ ఉంది. ఇదంతా డిఫ్యూజర్, ఇదంతా కూడా కింది నుంచి ఉంది మొత్తం. ఏదైతే మీకు రియర్ వీల్ ఉంటుంది కదా, ఆ వీల్ నుంచి వచ్చింది మొత్తం ఇదంతా కూడా. సో కంప్లీట్లీ ఏరోడైనమిక్, మీకు మ్యాక్సిమం డౌన్ ఫోర్స్ కోసం. అండ్ ఇది డ్యూయల్ ఎగ్జాస్ట్ వెంట్స్. ఇది మనకి టెయిల్ ల్యాంప్స్ అనేది హెక్సాగోనల్ షేప్లో వచ్చింది, కంప్లీట్లీ కార్బన్ ఫైబర్ మోల్డింగ్ తోటి ఉంది. లోపల రేడియేటర్ ఉంది, ఇదంతా రేడియేటర్. అండ్ ఇది యాక్టివ్ స్పాయిలర్, ఇది స్పీడ్కి తగ్గట్టు ఈ స్పాయిలర్ అనేది కిందికి పైనకి అవుతూ ఉంటుంది. అండ్ ఇది దీని ఇంజన్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇదంతా బ్లాక్ కలర్ గ్లాస్లో ఉంది, అంటే ట్రాన్స్పరెంట్ లేదు, బ్లాక్ కలర్లో ఉంది. లైట్ ఉంటే కొంచెం క్లియర్గా కనబడుతుంది, బట్ ఏదైతే మనం అవెంటెడర్ ఆ కార్స్లో చూస్తాం కదా ఆ విధంగా లేదు. సో ఇక్కడ నా పక్కన అవెంటెడర్ కూడా ఉంది. సో ఇది ల్యాంబోర్గిని అవెంటెడర్, దీనికి క్లియర్ గ్లాస్ ఉంటుంది, దీనికి ఆ విధంగా లేదు, అంటే కొంచెం క్లోజ్ టైప్ కనబడుతుంది అనమాట ఇదంతా కూడా. అండ్ ఎలక్ట్రానిక్స్, రైడింగ్ మోడ్స్ ఇవన్నీ చూసుకుంటే ఎవ్రీథింగ్ లోడెడ్ ఉంటుంది. మీకు రేస్ మోడ్, నార్మల్ మోడ్, మీకు ఇండివిజువల్ మోడ్స్, అంటే అయితే సెటప్ చేసుకోవాలి ట్రాక్ కోసం వాటికి సెటప్ చేసుకోవాలనుకుంటే ఎవ్రీథింగ్ టోటల్గా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు లోపల నుండి. సో మీకు లోపల కూడా చూపిస్తా. లోపల అంతా కూడా ఆల్కంటారా లెదర్ అనేది ఉంది, దీంట్లో కార్బన్ ఫైబర్ కంప్లీట్లీ. అండ్ ఇది మనకి మెయిన్గా స్టీరింగ్ వీల్, నాకు లోపలికి యాక్సెస్ లేదు అందుకే మీకు బయట నుంచి చూస్తున్నాను. స్టీరింగ్ వీల్ మీద మొత్తం కార్బన్ ఫైబర్ ఉంది. సెంటర్లో ఒక స్క్రీన్ వచ్చింది, 1 of 63 మోడల్స్. సో ఈ కార్స్ ఉన్నాయి కదా ఆల్ ఓవర్ ది వరల్డ్ ఓన్లీ 63 కార్స్ మాత్రమే తయారైనాయి అనమాట. సో దాంట్లో ఫస్ట్ కార్ ఇది, ఫస్ట్ కార్ 1 out of 63. దాని మీద రాసి కూడా ఉంది. నేను ఒక్కసారి ఇక్కడ జూమ్ చేస్తాను. సో అక్కడ క్లియర్గా ఉంది చూడండి, 1 of 63 కార్స్. ఇది వీఆర్ లక్కీ, ఫస్ట్ కార్ని మనం వీడియో చేస్తున్నాము. లుక్స్ రియలీ గుడ్. అండ్ సీట్స్ అన్నీ కూడా రేసింగ్ సీట్స్ ఉన్నాయి. సెంటర్లో మనకి డ్రైవింగ్ నాబ్స్ అవంతా కూడా హురాకాన్ అవెంటెడర్ ఎలా ఉన్నా సేమ్ అదే విధంగా ఉంది. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా కార్బన్ ఫైబర్లో వచ్చాయి. అండ్ ఇక్కడ లైట్ స్విచెస్, ఏసీస్, లోపల డోర్ అంతా కూడా కార్బన్ ఫైబర్ తోటి ఉంది. లుక్స్ రియల్లీ గుడ్, బాగుంది, లోపల కూడా బాగుంది. ఓవరాల్గా లుక్లో చూసుకుంటే కార్ అనేది ఈ విధంగా ఉంటుంది. పర్సనల్గా నాకు ఈ ఫ్రంట్ డిజైన్ కంటే రియరే నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో ఈ డోర్ కూడా మొత్తం లిఫ్ట్ అవుతుంది. అండ్ కార్బన్ ఫైబర్, ల్యాంబోర్గిని అటెన్షన్ టు డీటెయిల్, వావ్ మ్యాన్, లుక్స్ రియలీ గుడ్. ఇక్కడ మనకి ఫ్యూయల్ అనేది ఇక్కడ ఉంది ప్లేస్మెంట్. అండ్ ఇది కంప్లీట్ రియర్ సెక్షన్. నాకు రియరే ఈ కార్ది చాలా నచ్చింది, లుక్స్ రియల్లీ గుడ్. అండ్ ఇక్కడ మనకి కార్ పేరు అనేది ఇక్కడ ఉంది, సియాన్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కార్ పేరు. దీని వెనకాలంతా కూడా మనకి ఎగ్జాస్ట్ ఉంటుంది కదా, అంతా కనబడుతుంది క్లియర్గా. అండ్ ఇది మనకి ఎగ్జాస్ట్, డ్యూయల్ టిప్ ఎగ్జాస్ట్ ఉంది. కూల్, రియల్లీ కూల్. కెమెరా అనేది ఇక్కడ ఉంది చూడండి దీనికి. సో సౌండ్ కూడా చాలా బాగుంటుంది. V12 ఆల్మోస్ట్ లైక్ అవెంటెడర్ ఏదైతే ఉంటుందో అలానే ఉంటుంది. పవర్ అవుట్పుట్ అని చాలా వస్తుంది. బేసిక్గా ఆల్ వీల్ డ్రైవ్ కదా, సో మీకు పవర్ ఎక్స్పెక్టేషన్ అనేది కొంచెం ఎక్స్ట్రా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ కార్లో. సో ప్రైజింగ్ చూసుకుంటే ఈ కార్ ప్రైస్ ఆల్మోస్ట్ $3.3 million స్టార్ట్ అవుతుంది.
మనకి వర్జన్స్ని బట్టి ఇంకా మనం స్పెక్స్ ఎట్లా తీసుకుంటే దానికి తగ్గట్టు ప్రైస్ అనేది ఇంకా చేంజ్ అవుతూ ఉంటుంది. $3.3 million ఫర్ ల్యాంబోర్గిని సియాన్, వెరీ వెరీ కాస్ట్లీ. బట్ హైపర్ కార్ కదా, ఇంకా ఇది రోడ్ మీద కోసం మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. కానీ చాలా లెంత్ ఉంది కారు మాత్రం, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది, చాలా పొడవుగా ఉంది కారు. హైపర్ కార్స్ హైట్ తక్కువ ఉంటుంది, లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వన్ ఆఫ్ సిక్ లుకింగ్ కార్ ఇది. ఇప్పటివరకు అవెంటెడరే లైక్ పెద్దగా ఉంది అనుకుంటే, దానికంటే ఇది ఇంకా దాని నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ కారు. సో అందుకే నేను ఈ కార్ని ఫీచర్ చేస్తున్నా. అవెంటెడర్ ఇవన్నీ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఎవరు చూడలేదని చెప్పేసి మీకు ఈ కార్ని చూపిస్తున్నా. సో ADAS ఫీచర్స్ అవన్నీ కూడా ఉంటాయి దీంట్లో, లైక్ లేన్ వాచ్ అవన్నీ కూడా లోడెడ్ విత్ ఫీచర్స్ అనమాట. సౌండ్ సిస్టము అన్నీ కూడా. ఇంకా దీంట్లో ఈ10 లేదు అని చెప్పడానికి ఏం లేదు. అంటే జనరల్గా హైపర్ కార్స్లో ఏముంటాయో అవి మాత్రమే ఉంటాయి దీంట్లో. అంటే ఫ్యాన్సీ స్టఫ్ లైక్ వెంటిలేటెడ్ సీట్ల నుంచి ఏసీ రావాలా అవి రావాలంటే అలాంటివి ఇలాంటి కార్స్లలో ఉండవు. సో అవన్నీ కావాలనుకుంటే రెగ్యులర్ లగ్జరీ కార్స్కి వెళ్ళాలి. ఇదేంటంటే లైక్ స్పోర్ట్ హైపర్ కార్స్ కదా, ఇలానే ఉంటాయి ఈ కార్స్ అని కూడా. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ల్యాంబోర్గిని సియాన్, ఒక ఎక్స్క్లూజివ్ కార్. నేను టాయ్ కార్ కొన్న కార్ని రియల్గా చూసి వీడియో చేస్తున్నా. చూసినా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ కార్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ల్యాంబోర్గినీలో ఏ కారు మీకు చాలా ఇష్టం, ల్యాంబోర్గిని టోటల్ లైనప్లో, అది నాకు కింద కామెంట్లో చెప్పండి. మీకు ఇష్టమైన కార్ ఏదో అది కూడా నేను తెలుసుకుంటాను. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ల్యాంబోర్గిని సియాన్. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవ్రీ వీడియోలో చెప్పేదే మీరు షేర్ చేసి సపోర్ట్ చేస్తారని నేను కూడా చాలా వీడియోలు ఇస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.